మన దేవతల్లో కూడా చాలా అందమైన వాళ్ళనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి. షిరిడీ సాయి నాడు అందంగా ఉండడండి, ఆయనకి ఆ లక్షణం కాదు, అందానికి ఆయన ప్రతినిధి కాదు. శాలువాలు గప్పింది, దండలు వేసింది, కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం కాదు. ఆయన చినిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క. అందుకోసం వేషం వేయకూడదు, ఆ స్థితి వచ్చినా భరించగలగాలి. మన సంపదల కోసం, మన కోరికల కోసం ఆ బికారిలా కూర్చున్నాయని ప్రార్థిస్తున్నామంటే ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? నేను బికారిలా ఉన్నానురా, నేను చినిగిపోయిన చొక్కా దొరక, మాకు బోర్డు బట్టలు కావాలి, మాకు ఇచ్చే, నువ్వు అలాగే ఉండు, నమస్కారం. నేను పెళ్లి చేసుకోలేదురా, నేను సన్యాసిగా, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, ఏమైనా సరే నువ్వు తీర్చాల్సింది. గుడి చుట్టూ తిరిగితే పెళ్ళి అవుతుందిట, ఆయనకి అవ్వాలి, దీనికి ఎలా అవుతుంది? చేసుకో, అయ్యేటట్టుంటే ఆయన చేసుకోవడమ్మా. మనకి ఎంతసేపు ఈ పెళ్లి గొడవ, పెళ్ళి అయింది మొదలు వాళ్ళని బతకరిస్తారా? ఇంకా ఏమీ లేదా విశేషం? ఏమిటి ఉండేది విశేషం? తినదరక్క వాళ్ళు ఏడుస్తుంటే